బీహార్ కార్మికులపై ప్రధాని మోదీ మాటలను తమిళనాడు సీఎం స్టాలిన్ వక్రీకరిస్తున్నారని ఫైర్ అయ్యారు. తమిళనాడు బీజేపీ కో ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి తమిళనాడులో పనిచేస్తున్న బీహార్ కార్మికులపై దాడులు మంచి సాంప్రదాయం కాదని మాత్రమే ప్రధాని అన్నారని వివరించారు. స్టాలిన్ ఓటు బ్యాంక్ రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినం సందర్భంగా అసెంబ్లీ ఎదురున్నటువంటి వారి విగ్రహానికి పుష్పమాల వేసి నివాళులర్పించడం జరిగింది. 565 సంస్థానాలను విలీనం చేసి భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ, హైదరాబాద్ ప్రాంతం మొత్తం, హైదరాబాద్ రాష్ట్రం కూడా ఆనాడు నిజాం కబంధ హస్తాల నుంచి భారతదేశంలో విలీనం చేయడంలో ప్రధాన పాత్ర వహించినటువంటి ఆనాటి హోంశాఖ మంత్రులు మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ముఖ్యంగా దేశ ప్రజలు, తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా చిరస్మరణీయంగా గుర్తుపెట్టుకుంటారు. తమిళనాడులో పనిచేస్తున్నటువంటి బీహార్ సంబంధించినటువంటి కొంతమంది అనార్గనైజ్డ్ సెక్టర్లో పనిచేస్తున్న కార్మికులపైన గతంలో డిఎంకే కార్యకర్తలు అనేక దాడులు చేయడం జరిగింది. ఇది మంచి సాంప్రదాయం కాదు. భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ఎక్కడైనా పనిచేయచ్చు. ఇందులో మతాలు, కులాలు, వర్గాలు, రాష్ట్రాలు, హద్దులు, సరిహద్దులు రావు. ఆ సెన్స్తో వారు మాట్లాడినటువంటి మాటలను వక్రీకరించి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఈరోజు మార్నింగ్ నుంచి ఏదో తమిళనాడు అంటే, తమిళ ప్రజలంటే నరేంద్ర మోడీ గారికి గిట్టదని, తన యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం డిఎంకే మరి కాంగ్రెస్ పార్టీ అలయన్స్తో అక్కడ అనేక అక్రమాలకి, అనేక స్కాములకి పాల్పడుతూ ప్రజలను గాలికి వదిలేసి కరప్షన్తో రాజ్యం వెళ్తున్నటువంటి లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయినటువంటి డిఎంకే పరిపాలనలో మరి ద్రవిడియన్ మోడల్ పేరుతో అరాచకం చేస్తున్నటువంటి, కుటుంబ పాలన చేస్తున్నటువంటిది డిఎంకే చెప్పుకోవడానికి ఏమి లేక ఈరోజు ఒక ఎమోషనల్గా ఒక నేరేటివ్ క్రియేట్ చేయాలని ప్రధానమంత్రి గారిని టార్గెట్ చేసి